శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 3వ అధ్యాయం. సాయిబాబా అనుమతి, వాగ్దానము, భక్తులకు వేర్వేరు పనులు నియమించుట, బాబా కథలు దీపస్తంభములు, సాయిబాబా మాతృప్రేమ, రోహిల్లా కథ, బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఈ విషయాలను మనం ఈ అధ్యాయంలో చర్చిద్దాం. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానం. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగునట్లు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా ఉంచుము, నా మాటల యందు విశ్వాసం ఉంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలల్లో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యం జయప్రదంగా సాగునను ధైర్యం కలిగెను. అటుపైన మాధవరావు దేశపాండే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో నా నామమునుచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారినన్ని దిశలయందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినున్నప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానం చేయువారి కంతులేని ప్రేమ, ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దుఃఖ బంధనముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములనన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రములను మననం చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందుంచుకునివారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు. వారిని మరణం నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మరణమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గం. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకం కలవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తియందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులను నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో, నది ఒడ్డున మెట్లు మొదలుగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడింది. విషయజ్ఞానం శూన్యమగుటచే ఈ పని నాకు అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించింది. నేను చేత కలం పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి. కనుక ఈ గ్రంథం రచించిన గౌరవం సాయిబాబాకే చెందును, కానీ నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కళ్ళు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహం మూగవానిని మాట్లాడునట్లు చేయును, కుంటివానిని పర్వతములు దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారం పనులు నెరవేర్చు చాతుర్యం ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతం ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాణి వల్ల జరుగవు. అవి చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణింతురు. ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారిచూపును. అవి అమృతం కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభంగాను సుగమంగాను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించునప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానం నిల్వ చేయబడును.
శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగంలో శమదములు అనగా నిశ్చల మనస్సు శరీరం, త్రేతాయుగంలో యాగం, ద్వాపరయుగంలో పూజ, కలియుగంలో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగం, యాగం, ధ్యానం, ధారణం అవలంబించుట కష్టతరం. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభం. మన మనస్సును మాత్రం అటువైపు త్రిప్పవలను. భగవత్కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానం తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు చేయును. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభంగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననం చేసుకునవచ్చును. ఈ ప్రకారంగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారం సంపాదించగలుగుదుము. సచ్చరితామృతం వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడుగానే యుంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడూ నిండియే యుండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు. కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందం పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియూ లేదు. అది అసామాన్యం, నిర్వ్యాజం. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులయందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా యందట్టి ప్రేమయుండెను. దానికి ఈ క్రింది ఉదాహరణ ఒకటి. 1916 సంవత్సరంలో నేను సర్కార్ ఉద్యోగం నుండి విరమితిని. నాకియ నిశ్చయించిన పింఛన్ కుటుంబమును గౌరవంగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని. అన్నా చించనీక నా గురించి బాబాతో ఇట్లనియను, దయచేసి ఈ అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యం చూపుము. వానికి వచ్చు పింఛన్ సరిపోదు. వాని కుటుంబం పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను చూసి నిశ్చింతను కలగజేయుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును. కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణంగానే యుండును. అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నా వైపు తిప్పవలను. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడవవలను. అందరి ఎడల అనుకువ నమ్రతలుండవలను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వతానందమును పొందును. నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది. చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదియో బోధపడును. పొడగాటివాడును పొడుగైన చొక్కా తొడిగినవాడును బలవంతుడు నగు రోహిలా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడిలో స్థిర నివాసం ఏర్పరచుకొనెను. రాత్రింబవళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆంబోతు రంకెవేయునట్లుగా బిగ్గరగా అరుచుచుండెను. అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలిగించుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీని నోర్చుకొన్రి. తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిలా అరుపుల నాపమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసిందే కానీ రోహిలా జోలికి పోవద్దని మందలించిరి. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిలాను తనను బాధపెట్టుచున్నదనియు రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమి చేయలేక ఊరకుండుననియు బాబా చెప్పెను. నిజంగా రోహిలాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనల యందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఓర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు.
ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడనున్నను ఏమి చేయుచున్ననో నాకు తెలియనని బావుగా జ్ఞాపకముంచుకునుడు. నేను అందరి హృదయములయందు పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను. సూత్రధారిణి నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితిలయ కారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నాపై త్రిప్పెదరో వారికే హాని బాధ కాని కలగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని. కానీ అన్నా చించనీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగం దొరికెను. కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని. ఈ అధ్యాయమును ముగించబోవు ముందు చదువరులకు నేను చెప్పునదేమనగా, బద్ధకం, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానం మొదలగు వారిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలను. వారి ప్రేమ సహజంగా ఉండవలను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతర మార్గం అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును తొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడనున్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములయందు స్థాపించుకుందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.